హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మటన్ మరియు శనగపప్పుతో ఒకసారి ఇలాగా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. రుచి అమోఘంగా ఉంటుంది. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. సుమారుగా 200 గ్రాముల వరకు శనగపప్పు తీసుకున్నాను. ఇక్కడ మటన్ కూడా 200 గ్రాములు తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోండి. దానిలో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఈ పచ్చి శనగపప్పుని 4 నుండి 5 గంటల సేపు నానబెట్టుకోండి. ఉడికేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 200 గ్రాములు మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మనం మెత్తటి ముక్కలు వేసుకోవాలని ఏం లేదు, బోన్స్ను కూడా వేసుకోవచ్చు. బోన్స్ వేసుకుంటేనే ఇంకా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. టమాటా ఒకటి, దీన్ని కూడా ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. పసుపు 1/2 స్పూను, రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకి శనగపప్పు మునిగాలి. ఇప్పుడు మళ్ళీ 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. సుమారుగా మనం 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం అనాస పువ్వు 1 వేసుకోవాలి. లవంగాయలు 6, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలక్కాయలు 3 వరకు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్ రానివ్వండి. 3 విజిల్లు వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒకవేళ పప్పు నానబెట్టుకున్నట్లయితే 5 విజిల్ రానివ్వండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్లు వచ్చేయాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ధనియాలని 2-3 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ లవంగాయలు 6 వేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్న ముక్క, అనాస పువ్వు 2 వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు దోరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తని పౌడర్లా కాకుండా బరకగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో 1 టమాటాని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని టమాటాని పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు మనకి కుక్కర్ చల్లారిపోయింది. విజిల్ పక్కకు తీసేసుకొని చల్లారిన తర్వాత మూత తీసుకోండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పప్పుని పట్టుకున్నట్లయితే చూడండి ఇలాగా మెత్తగా అయిపోవాలి మనకి. అలాగే ఇక్కడ మటన్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒక ముక్కను తీసుకొని కట్ చేసుకోండి. ఉడికింది కదా, ఇలాగ ఉడికే వరకు మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఒకవేళ ఉడకనట్లయితే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ రానివ్వండి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మెత్తగా అయ్యే వరకు గరిటతో కలిపేసుకోవాలి. ఎక్కడా మనకి పప్పు అనేది కనిపించకూడదు, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక కళాయిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా మిక్సీలో, దాన్ని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం కారం 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. కారం ఎక్కువ తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ కారం పచ్చివాసన పోయే వరకు మనం వేయించేసుకోవాలి. కారం వేసిన తర్వాత మనకి అడుగు పడుతుంది కాబట్టి కొంచెం చిన్న గ్లాస్తో నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని ఇక్కడ మసాలా ముద్ద అంతా కూడా మనం ఉడికించినట్లయితే మనకి కారం పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొంచెం నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఆయిల్ అంతా కూడా చూడండి బయటకు రావాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకి ఇలా వేయించడం వల్ల కారం పచ్చివాసన పోద్ది. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా మటను శనగపప్పుని, దీనిలో కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. కారం అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ధనియాలు జీలకర్ర మసాలా దినుసుల్ని, ఆ పౌడర్ని దీనిలో వేసేసుకోండి. మసాలా పౌడర్ వేయగానే మంచి గుమగుమలాడే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు పౌడర్ అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత చింతపండుని తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకోండి. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా, చెక్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి.
కలిపిన తర్వాత మనకి మరీ చిక్కగా ఉండకుండా ఇలాగ పలచగా ఉండాలి. ఎందుకంటే మనకి ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోయి గట్టిగా అయిపోద్ది. అందువల్ల ఇలాగ పలచగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నెక్స్ట్ మనం నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకోకుండా సన్నగా పొడవుగా మధ్యకి చీరేసి వేసేసుకోండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించేసుకోవాలి. దోరగా అయ్యే వరకు వేయించేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం మసాలాలన్నీ కలిసి కొంచెం దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయల్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా మనం నూనె నెయ్యిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించాం కదా, అది వేయడం వల్ల మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా మారిపోద్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా నాన్లోకైనా దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం లైక్ బటన్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.